బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందాలట. రాత్రిపూట వీక్షించేందుకు ఫ్లడ్ లైట్లు కూడా పెట్టిరట. అక్కడే క్యాసినో సైతం నిర్వహణ. A1గా ఏపీకి చెందిన శివకుమార్ వర్మ. వాహ్, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు. జనాలేమో కష్టాల్లో ఉన్నారు, లీడర్లేమో కోడి పందాలు, క్యాసినోలు. ఫామ్ హౌస్లనే వాడు క్యాసినో పెట్టిండట, పేకాట పెట్టిండు, మొత్తం కోడి పందాలు కూడా నిర్వహిస్తుండట. ఈ మొయినాబాద్లో ఉన్న ఫామ్ హౌస్ల మీద కనుక ప్రభుత్వం ఒక విచారణ చేస్తే మొత్తం అసలు పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్సే, అసలు ఆడ కన్స్ట్రక్షన్స్ కూడా చేయడానికి వీల్లేదు. మొత్తం 111 జీవో పరిధిలో అనధికారికంగా కట్టిన ఫామ్ హౌస్లు ఇవన్నీ. వీకెండ్ వచ్చిందంటే అసలు ఆడ మోత మోగుతుంది, ఆడ మామూలుగా కాదు. ఇక ఏమి జరగాలో అన్నీ జరుగుతాయి అక్కడ. హైదరాబాద్ నగర శివార్లోని మొయినాబాద్ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్ హౌస్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న కోడి పందాల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. వీటి వెనుక ఎవరున్నారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్కు చెందిన ఒక ఎమ్మెల్సీదిగా గుర్తించారు. మంగళవారం పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మంది చిక్కిన విషయం తెలిసిందే. ఇగో వారి వద్ద నుంచి 30 లక్షల నగదు నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి, 500 రూపాయల నోట్లు. ఫామ్ హౌస్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు. జూద క్రీడలో ఉపయోగించే కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లు దొరికినాయట. పోలీసులు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారట. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే. అందరికీ నోటీసులు ఇచ్చి వదిలేసిరట. మొత్తం వ్యాపారులే అట. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని కొందరు పరారైరట. దాంతో పరారైన వ్యక్తులెవరు, వారి చరిత్ర ఏంటన్న దానిపైన ఆరాధిస్తున్నారట. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్ హౌస్లో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ పందాలు నిర్వహిస్తున్నట్టుగా తేల్చిరట. ప్రస్తుతం నార్సింగ్లో ఉంటున్న శివకుమార్ వర్మ ఏపీలో కోడి పందాల నిర్వహణలో ఆరితేరిండట. యూట్యూబ్లో కూడా సంబంధిత వీడియోలు ఉన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో శివకుమార్ వర్మ కూడా ఉన్నాడు. అతన్ని A1గా చేర్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తొలుత తన ఫామ్ హౌస్ను లీజుకి ఇచ్చినట్టు చెప్పినా పోలీసుల విచారణలో అది వాస్తవం కాదని వెల్లడైందట. దాదాపు 2 ఏళ్లుగా ఇక్కడ కోడి పందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చాలని పోలీసులు నిర్ణయించారట. ఈ మేరకు గురువారం ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట. ఎవరో ఎమ్మెల్సీ అనే పేరు వస్తుందా? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఇప్పుడు, ఆయన పేరే వస్తుందా? నేను వరంగల్ ఆయన కదా ఆయన. ఎవరు ఇచ్చారు ఇది? ట్విట్టర్లో ఇగో ఆంధ్ర కల్చర్ను తెలంగాణకు తెచ్చిన కేటీఆర్ అనుచరుడు. మొయినాబాద్ కోడి పందాలు నిర్వహిస్తున్న స్థలం కేటీఆర్ బినామీదిగా గుర్తింపట. పేకాట, కోడి పందాల వ్యవహారంలో కేటీఆర్ స్నేహితుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందిన స్థలంగా దీన్ని గుర్తించారట. కోడి పందాల ఆర్గనైజర్ శివకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కీలక సంబంధాలు. ప్రతి ఆటకి 20 లక్షలు వసూలు చేస్తారట. వెరీ గుడ్, బాగానే ఎదుగుతున్నారు. గత ఏడాదిలో 40 సార్లు కోడి పందాలు ఆడిరట. 6 ఎకరాల స్థలాన్ని కోడి పందాల కోసం వాడిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అసాంఘిక కార్యకలాపాల కోసమే తన బినామీకి గత ప్రభుత్వంలో ల్యాండ్ ఇచ్చినట్టు అనుమానాలు. ఏడిది రంగారెడ్డి, మొయినాబాద్ మండల్, విలేజు తోలుకట్ట. ఖాతా నెంబర్ 60594, సర్వే నెంబర్ 165/A. పట్టాదారు నేమ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఎంత ఎక్స్టెంట్? 6 ఎకరాల ఎక్స్టెంట్ ఉన్నది. ఇది ల్యాండ్ టైప్ ఏందండి ఇక్కడ? ల్యాండ్ టైప్ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్లో అసలు ఎలాంటి కన్స్ట్రక్షన్ నిర్వహించడానికి వీలు. అంటే ఆడ అంతమంది ఉన్నారంటే ఆ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టి ఉంటాడు. ఇల్లు కట్టడానికి వీలుందా? వీల్లేదు. అగ్రికల్చర్ ల్యాండ్లో కోడి పందాలు కూడా ఆడతారా? ఆడొద్దు. ఇది వీళ్ళు చేస్తున్న దందా. ఏమైందో చూడాలిగా. సకల సౌకర్యాలతో బరి చుట్టూ వీక్షించేలా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసిరట. శివకుమార్ వర్మ సకల సదుపాయాలతో క్యాసినో, జూదం, కోడి పందాలు నిర్వహిస్తూ మద్యం, ఆహారం కూడా అందుబాటులో ఉంచిండట. ఇక్కడి సదుపాయాలు చూసి పోలీసులే విస్తుపోయిరట. కోడి పందాలకు అనువైన బరితో పాటు చుట్టూ కూర్చొని వీక్షించేలా గ్యాలరీల తరహాలో ఏర్పాట్లున్నాయి. రాత్రిపూట వీక్షించేందుకు ఇబ్బంది లేకుండా ఫ్లడ్ లైట్ పెట్టిరట. ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారట. అబ్బా, పోలీసులకు ఏమీ తెలియదయ్యా. లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకు అక్కడ ఫ్లడ్ లైట్లు పెట్టిర్రు, కోడి పందాలు ఆడుతున్నారన్న విషయమే తెలియదా? అంటే మీరు పెట్రోలింగ్ చేస్తలేరు, అయితే ఇక రోడ్ల మీద తిరుగుతలేరు. ఇక 1000% పోలీసులకు తెలుసు. అక్కడ పోలీసులకు పోవాల్సింది పోలీసులకు పోతున్నది కాబట్టి ఇంతకాలం ఆగింది. ఎవరో పైన ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు తెలిసి ఉంటుంది.
ఆ డీజీపీ నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చి ఉంటాయి, ఏం జరుగుతుంది అక్కడ అంటే అప్పుడు పట్టుకొని ఉంటారు. డైరెక్ట్గా వేరే పోలీస్ టీం వచ్చి వాళ్ళని పట్టుకొని ఉంటుంది. లేకపోతే ఆడ అంత పెద్ద ఫ్లడ్ లైట్లు పెడితే లైటింగ్ వేరే బయటకు వస్తలేదు, మొత్తం లోపల ఆడుతున్న సౌండ్ రాకుండా గోడ కట్టిరా లోపల ఏమన్నా? ఏం దుర్మార్గం ఇది. దొంగలు బాగా పైసలు సంపాదించి ఇగో ఈ పరిస్థితి. ఏం చేయాలో అర్థమైతే ఆ పైసలు. ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఏంది తెలంగాణలో ఈ పాడుగాను. ప్రజల కోసం పనిచేయండి అంటే